నీ వాచ్ అందుకొని ఉరుకుతే తప్పేంది తాత? జనాలు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పెట్టాలని ఎమ్మడి అందుకొని ఉరుకుడే కాదు. ఏంటంటే ఒక్క కోటి 2 కోట్ల అరే సరే, నేను ఇప్పుడు దొంగతనం చేస్తే ఇట్లాంటి వాచ్ ఎత్తుకపోవాలరా నాయన అనుకుంటా. మజాక్ లేదు, ఇదేమి అట్లా కాదు. ఊరికే నేను ఏం చేసిన అంటే, ఆ పిల్ల అట్లా చెప్పింది కదా, ట్రోలింగ్గా ఆ పిల్లని ట్రోల్ చేస్తూ నేను అట్లా చెప్పిన, బ్యాగ్ 180 కోట్లు, వాచ్ 78 కోట్లు అని ఊరికే సరదాగా చెప్పిన. అట్లా నేను చెప్పను, ఫన్గా చెప్పిన. సారీ, ఈ వాచ్ $300, $300 అంటే ఒక 30,000 అట్లా అంతే. ఇగో ఈ మంచి ముచ్చట చెప్పింది, అంతే. జనాలు విన్నారు కదా. బయట చెప్పింది అంతా కూడా వేరే ఒక పెద్ద మనిషి చెప్తే ఆ మాటలు సమానంగా ఉండాలి, నన్ను ఎందుకు నమ్మరని చెప్పింది అని చెప్తాను. కాబట్టి ఇప్పుడు మనం బిగ్ బాస్కు పోదాం. ఏంది, కొందరి పేర్లు అడుగుతా చెప్పాలి. విష్ణుప్రియ బరాబర్ చెప్తా. పంచ్ పటాక అంటే మంచి ఫైర్ ఉన్న కంటెస్టెంట్, మంచిగా జబర్దస్త్ మాట్లాడుతుంది, జబర్దస్త్ టాస్కుల్లో చేయగలుగుతుంది, స్ట్రాంగ్. నాకు తెలిసి నేనైతే కావాలనుకుంటున్నా తను బిగ్ బాస్ 8 విన్నర్ అవ్వాలనా అని కోరుకుంటున్నాను కూడా. దోస్తు మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఆడుతుంది. దోస్తు కూడా అయితే ఏంది, నా దోస్తు అవ్వద్దా? నా దోస్తు అయితే అవ్వకూడదా ఏంది? ఎట్లా చూస్తున్నావు, ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తున్నావు. నువ్వు నాకు దూరం ఉన్నావు ఇట్లా. మరి మళ్ళీ ఒకళ్ళు అడుగుతా, ప్రేరణ ఓకే నార్మల్గా ఆడుతుంది. కొంచెం సిల్లీ, కొంచెం నాటి, ఆమెకు తెలవలే, క్లారిటీ లేదు ఏందో. యాష్మియా అట్లనే ఉంది పేరు లెక్క, ఆమె గేమ్ కూడా యాష్మి అన్నట్టు. యాష్మి అట్లనే ఉంది, మంచిగా ఆడతలే. నైనిక మంచిది పిల్ల, మంచిది, మనసు మంచిది, మంచిగా ఆడుతుంది, ట్రూత్ఫుల్గా ఆడుతుంది. కిర్రాక్ సీత కిర్రాక్ ఆడుతుంది. విష్ణుప్రియ తర్వాత నాకు ఫేవరెట్ కంటెస్టెంట్, నేను కనెక్ట్ అయిన కంటెస్టెంట్ కూడా సీత. టాస్క్లు బాగా ఆడుతుంది, మంచిగా టాస్క్లు మంచిగా ఆడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, పాయింట్ టు పాయింట్ చక్కగా టాపిక్ ఏమైనా వస్తే బరాబర్ ఇచ్చి పడేస్తుంది. శేఖర్ భాష నా దోస్తు, మేమిద్దరం కలిసిపోయినాం. నా బడ్డీ అనమాట. ఫస్ట్ వారంలో నేను వచ్చిన, నా వెనకాలనే నా సెకండ్ వారంలో నా బడ్డీ వస్తుండు. అబ్బాయి మంచి స్ట్రాటజీతో ఆడుతుండు, మంచి ప్లానింగ్ స్ట్రాటజీతో ఆడుతుండు, బుర్ర బాగా మంచిగా పెట్టు. మణికంఠ మణికంఠ మనందరినీ ఇట్లా తిప్పుతాడు చూడు. ఫస్ట్ వారం ఏమో సింపతిలో తిప్పిండు, రెండో వారం ఏందో స్ట్రాటజీ ఆడుతుండు, చివరికి ఏం చేస్తామో ఏందో బిగ్ బాస్ మర్చిపోతామేమో, మంచి మైండ్తో ఆడుతుండు. పృథ్వీరాజ్ కోపం ఎక్కువ, అంటే కోపంతో పాట లేదా? ఆట ఓకే బాగానే ఆడతాడు, కానీ కోపం తగ్గించుకోకపోతే కష్టం. ఆదిత్య ఆయన నాకు తెలిసి మార్స్, శాటర్న్, జూపిటర్ ఆ పైన ఉన్నాయి కదా గ్రహాలు, ఆ గ్రహాలతో మాట్లాడుతుండని నాకు డౌట్గా ఉంది. నబీల్ మంచి పోరగాడు, మంచిగా ఫుడ్ అంటే కూడా నా లెక్క హౌస్లో చూసినారో లేదో, అక్క పుడ్డింగ్ చేద్దాం అంటాడు, అక్క ఇది చేద్దాం అంటాడు, చపాతీ చేస్తుంటే అక్క లాస్ట్ చపాతీలు ఆగక్క పంచదార వేసి వేయించుకుందాం అంటే. బిగ్ బాస్ అంటేనే వీళ్ళందరి గురించి చెప్పినావు కదా, ఒక్కొక్కరు చెప్పింది కదా, ఎవరు ఎట్లా ఆడతాళ్ళు, దోస్తాన్ చెప్పుకున్నది, కోపం ఉన్న వాళ్ళని కోపం ఉన్నదని చెప్తాంది. మళ్ళీ ఆఖరికి మర్చిపోయినా. మరి ఆ సోనియాగా ఏంది పరిస్థితి? ఫస్టే చెప్పిన సోనియా అంటే స్నేక్ ఇయా అని, ఇంకేంది చెప్పాలా, చెప్పొద్దు. నేను ఆ పిల్ల గురించి సోనియా అంటే పాము అంటే జర చూడు అట్లా కాటేస్తుంది, ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కాటేస్తుందో తెలియదు. బిగ్ బాస్ అంటే అందరి గురించి చెప్పినావు కదా, బిగ్ బాస్ లా ఎక్కడ బువ్వ గురించి వెళ్ళే ఉంటుంది అంటే ఏం తిండి ఏందో నాతో కూడా అదే చేసింది. నాకు తెలియదు, ఇట్లా అనుకుంటే నేను పోయేదాన్ని కాదు కిచెన్లో, ఇట్లా చేయెత్తినాను, అట్లా పంపించినారు బయటికి. పోతాను అనుకుని బయటికి పంపించిండ్రు. నేను ఇట్లా సార్ అన్నా, పోతాను అనుకుని. సార్ నువ్వు మరి వచ్చినావు కదా, బయటకు వస్తాను రావంగానే నీకు స్టేజ్ మీద పిలిచిళ్ళు సారు అన్నారు కదా, మంచిగా మాట్లాడిండ్రు. నాకు ఇట్లా అవకాశం తక్కువ ఉంది అనిపిస్తుంది, జరంతా ఎక్కువ దినాలు ఉంటే బాగుండేది. మస్తు మంది లేడీస్ నాతో కనెక్ట్ అయినరు, వాళ్ళు నా లోపట వాళ్ళని చూసుకుంటుండ్రు. బేబక్క లెక్క ఉండాలా, బేబక్క ఎట్లా చేస్తుందో, లోపల హౌస్మేట్స్తో ఎట్లుంటుందో అని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉండుండ్రు. మరి నాకు ఆపర్చునిటీ మంచిగా ఇయ్యలే అని అనిపిస్తుందని చెప్పిన. అప్పుడు నాగార్జున తీసిపోయిండ్రు, ఏడుగు తీసిపోయినది కూడా తెలవలే.
హోటల్ తీసిపోయిండు గంతలు నీకు మామూలుగా ఎలిమినేషన్ నుంచి బయటికి రావంగానే బయటకు కూడా గంతలు కట్టిండ్రు ఆడ స్టేజ్ వరకు తీసుకొచ్చిండ్రు మరి ఆ గంతలు ఎందుకో ఏందో నాకు అర్థం కాలే. నువ్వు గంతలున్న ఏర్పాటు చేసే రకం నీకు తెలియలేదా మరి అసలే? నాకు కొంచెం చూడడానికి ట్రై చేసిన నా బూట్లు తప్ప నాకేం కనిపిస్తలే. ఇప్పుడు బిగ్ బాస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే ఆటల వాళ్ళ ఉన్న కంటెస్ట్లో? బేబక్క, మీరు ఆట ఆడటం కన్నా ఎక్కువగా వంటింట్లోనే ఉండడం వల్ల మిమ్మల్ని మరొకసారి బిగ్ బాస్ ఆహ్వానిస్తోంది. మీరు రీఎంట్రీ ద్వారా మళ్ళీ బిగ్ బాస్లో ఉంటారు. మిమ్మల్ని చూస్తాను. ఈసారి మీ ఆట కరెక్ట్గా మీరు ఆడండి. మీ గొంతు లేపండి. చెయ్యి లేపడం కాదు, గొంతు లేపండి. మళ్ళీ బిగ్ బాస్ చెప్పినట్టే చెప్తాను, దాంట్లో టీవీలో చూసినట్టే కదా అంతా ఇదే కథ. ఒకసారి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. బేబక్క, yes బిగ్ బాస్. నాకు తెలిసి నిద్రలో కూడా బిగ్ బాస్ బిగ్ బాస్ నేను బయటకు వచ్చిన బిగ్ బాస్ అట్లనే అంటున్నావుగా. కొన్ని రోజులు అట్లనే అనిపించింది, కానీ ఎక్కువసారి నాకు వార్నింగ్ రాలే. ఒకసారి 1-2 సార్లు వచ్చింది. ఒకసారి బేబక్క, ఎస్ బిగ్ బాస్, మీరు కిచెన్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు కదూ? అవును బిగ్ బాస్. అందరికీ చెప్పే మీరు స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. కట్టేశాను బిగ్ బాస్, కట్టేశాను. మీరు ఎవరైనా ఆన్ చేశారా, మీరు ఎవరైనా ఆన్ చేశారా అంటే వాళ్ళు నోనో అన్నారు. బిగ్ బాస్ నేనే మర్చిపోయి ఉంటా, సారీ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ నేను స్టవ్ ఆఫ్ చేయలేదు కదా, అందుకే నా మీద నేను పనిష్మెంట్ వేసుకుంటున్నాను. ఇవాళ అంట్లని నేనే కడుగుతా అని కడిగిన, నా మీద నేనే పనిష్మెంట్ వేసుకున్నా. అంటే రోజు ఇంటికాడ కడగ పని మనిషి కడగను. ఆ కడిగి నెయిల్ పాలిష్ కూడా పోయింది ఆడ. ఇప్పుడు నెయిల్ పాలిష్ పోవడానికి కూడా కదా ఇప్పుడు బిగ్ బాస్ కాంప్లైంట్ అది చూసిలా బిగ్ బాస్. అందరూ మీకు ఎవరెవరికి ఏం కావాలా అడగమని చెప్పిండ్రు. ఆ స్టోర్ రూమ్ కాడ ఒక కెమెరా ఉంటుంది. అందరూ బిగ్ బాస్ మాకు ఐ డ్రాప్స్ కావాలి, బిగ్ బాస్ మాకు చెవులో ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, మాకు ట్యాబ్లెట్ కావాలి అందరు అడిగినరు. నేను మాత్రం పోయి బిగ్ బాస్ అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగారు, నాకు మాత్రం మీరే కావాలి. మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారని అనుకుంటున్నా, మీరు బాగుండాలి బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి వచ్చేసిన. ఆ బిగ్ బాస్ అయితే ఎప్పుడు చూడడు కావచ్చు, ఇది ఎక్కడ కాదు. నువ్వు బిగ్ బాస్ చూసినావా? నేను చూడలే, బాయ్ చెప్పటే. కానీ బిగ్ బాస్ అంటే నాకు లవ్. చూసిరు కదా బిగ్ బాస్, మళ్ళీ చూస్తే మళ్ళీ నాకు తెలిసి అన్నీ చూస్తా అంటే నీ మాటలు వింటా అంటే నాకు అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఒక రూట్ పట్టుకొని మళ్ళీ లోపల పోయేటట్టు అనిపిస్తుందా కొద్దిగా. రాజన్న తాత ఏమో అనుకో, తాత ముచ్చట్లు ఎక్కడ నిజం 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 జరుగుతాయి, ఇది కూడా నిజమే అవుతుందేమో. అవునా మరి అట్లా అనిపిస్తుందా? ఓకే. నీకు? నాకు కూడా ఏమో తెలియదు. పోతానని నేను అనుకోలే, పోయినా రీఎంట్రీ ఉంటుందని నేను అనుకోవట్లా. ఉంటే మంచిదే, లేకపోతే ఇదిగో ఇట్లా పట్టాలని పిచ్చుకోక లెక్క తిరుగుతా. నువ్వు ఎందుకు ఎప్పుడైనా నువ్వు అందరు జనాల ముందే ఉంటా అంటే మళ్ళీ మీరు ఎందుకు అట్లా అనుకుంటారు? మర్చిపోయినా కుక్క అనగానే ఒకటి గుర్తుకొచ్చింది, నీ పక్కన ఒక కుక్క ఉండాలనే. కుక్క కాదు అది పిల్లి. తాత నువ్వు ఇట్లున్నావు, కుక్కకి పిల్లికి తేడా తెలియదు. అదే నీ దగ్గర అది ఏదో అని తెలుస్తలేదు అన్నిట్లో. పిల్ల ఏం పిల్లి? అది ఎక్కడి నుంచి అమెరికా నుంచి తెచ్చినావా? అది ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో. అసలు పిల్లి చరిత్ర చెప్పాడంటే కింద పడిపోతావు. ఆ పిల్లి నా కాడికి రానికి చచ్చిపోయిన మా తాత దిగొచ్చి ఆడిషన్ చేసి ఆ పిల్లిని కొన్నాడు. తర్వాత పిల్లి ఇచ్చేసి పైకి పోయిండు. మళ్ళీ బేబక్కతో పెట్టుకునే పరిశాన్ ఉందా అసలు? పరిశాన్ నేను అంటాను, నేను బాగా తేడా, నా తెరువు ఎవరు వచ్చినా నేను ఊకోను కాబట్టి ఒక గట్లున్నది కథ. ఇప్పుడు నాతో కూడా ఇప్పుడు నువ్వు నమ్మట్లేదు తాత, పిల్లి 1000 కోట్లు నేను పోతా, నేను పిల్లి 1000 కోట్లు ఎవడని ఉంటుంది? పిల్లి 1000 కోట్లు ఎవరు చెప్పి పరిశాన్ చేద్దామని చెప్పుర్రి. మా కాడ మా ఊళ్ళో పిల్లులు రెడీలు ఉన్నాయి, సాదుకోరు అది. వాళ్ళకి 420 చెప్పినట్టు